హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు నేను రామ్నగర్ వెళ్దాం అనుకుంటున్నాను. సో రామ్నగర్ ఫేమస్ ఏంటనే మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో రామ్నగర్ అనేది ఫిష్ మార్కెట్. సో చేపలు కానీ చాలా ప్రసిద్ధి అనమాట. ఇక్కడ చాలా చాలా సూపర్గా ఉంటాయి, చాలా ఫిషెస్ ఉంటాయి. మీకు అవన్నీ చూపించడానికి వెళ్తున్నాను నేను. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి, బట్ కొంచెం లేట్ అయింది. 9 o'clock ఆ టైంలో వెళ్తున్నాను. చూద్దాం. ఎంట్రీ అవుతుండగానే మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తము ఏంటంటే మన ఎండిపోయిన చేపలు, ప్రాన్స్ అవన్నీ చాలా ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. అవి చూసుకోండి. ఒకవేళ వీలైతే వచ్చేటప్పుడు తీసుకోవచ్చు రిటర్ను. మనకి ఎంటర్ అవుతున్నాయి. రైట్ సైడ్లో చూడండి, అన్నీ ఏంటంటే లైవ్ ఫిష్ కావు, బట్ ఇవన్నీ చాలా ఫిషెస్ ఉంటాయి. బట్ మనకి సముద్రం చేపలు కూడా ఉంటాయి, ఇలాంటివి కూడా. అవి చాలా చాలా బాగున్నాయి. అవన్నీ చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఈ చేపలన్నీ ఇవన్నీ యాక్చువల్గా లైవ్ కావు, బట్ ఏంటంటే ఈరోజున్న రేట్ ప్రకారం అయితే ఇలా జస్ట్ లైవ్ కాకుండా అంటే చనిపోయినవి అయితే మాత్రం 100 రూపీస్ 110 రూపీస్ అలా ఉన్నాయి రేటు. ఈ పక్కన ఉన్నాయిగా ఇవి కూడా మనకు వచ్చేసి 150 రూపీస్ ఇవి కేజెస్ అంట. సో అలా ఎంట్రీ అవుతున్నా కానీ సో మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తున్నానే చూడండి, ఇక్కడ మొత్తం మనకు మా భాషలో అయితే ఇవన్నీ ఎండ్రికాయలు అని అంటారు. మా తెలుగులో అంటే మా స్లాంగ్లో ఇవన్నీ ఎండ్రికాయలు అని చెప్తాము. బట్ ఇవి తినాలంటే మాకు భయం అవుతుంది. బట్ ఇవి కూడా తింటారు, నాకు ఈ మధ్యన తెలిసింది. సో మీరు తింటారో లేదో, లేకపోతే వాటి పేరేంటి అనేది మీరు కామెంట్ చేయండి తెలిస్తే. ఇక్కడ చూడండి, మార్పుగల్లా అంటారు కదా, ఇవి అయితే లైవ్ ఉన్నాయి. ఇవి 400 రూపీస్ ఇవి కేజెస్ అంట అడినా. బట్ చిన్న చిన్న ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం అవాయిడ్ చేసిన. సో చూద్దాం, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటారా, ఎప్పుడైనా మీరు ఫిష్ మార్కెట్కి వచ్చిండ్రంటే రామ్నగర్ ఖచ్చితంగా మీరు షూ వేసుకొని రావాలి. అవి కూడా పాత షూ, కంపల్సరీ ఆ పాత షూ వేసుకొనే రావాలి. లేదంటే ఆ కింద ఉన్న బురద కానీ ఆ స్మెల్ కానీ అదంతా ఏంటంటే మనకు కాళ్ళకు మొత్తం బురద అంటుకుంటుంది, బట్టలకు అంటుకోపోతుంది. ఈ చెప్పులతో నడవడం వల్ల ఇవన్నీ కొంచెం మనకు ఏంటంటే మొత్తం పాయింట్కి పడిపోతుంది, స్మెల్ గలీజ్గా వస్తుంది. కాబట్టి ఓకే, దీని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఈ ఫిష్ చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది. ఇవి మాత్రం 100 రూపీస్ కేజీ అంట. నేను అడిగాను ఎట్లా పోయా అంటే 100 రూపీస్ కిలో అని చెప్పారు. ఒకటి మనకు 5 కిలోలు 6 కిలోలు అలా ఉంటాయి. సో రష్ చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 కావాల్సిన టైము, అయినా కూడా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూడండి. నడవడానికి ప్లేస్ సరిపోదు, ఇలా తాకుతా దగ్గుకుంటా అలా 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 వెళ్తూ ఉండాలి. సో ఇంకొంచెం అయితే అలాగే ముందుకు వెళ్దాం. కింద అయితే చాలా చాలా గలీజ్గా ఉంటుంది. మీరు షూ అయితే తప్పనిసరి వేసుకొని రావాలి, ఓకేనా. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూస్తే చూడండి, పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. ఇక్కడ వస్తే కనుక ఎర్లీ మార్నింగ్ రావాలి. 7 o'clock 8 లోపల వస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కొంచెం జనాలు తక్కువ ఉంటారు కాబట్టి త్వరగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ రాగానే 2 దగ్గర మనం కవర్స్ తీసుకోవాలి. ఈచ్ వన్ 5 రూపీస్ ఉంటుంది. నేను ఒక 2 కవర్స్ ఇవ్వమని చెప్పాను, తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ ఇచ్చే వాళ్ళు ఏదో కవర్లు ఇస్తారు, బట్ మళ్ళీ ఫ్రెష్గా ఇంకో కవర్లో మనం తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి. సో ఫిష్ వెయిట్ అయితే మొదలు పెడదాం. ఇక్కడ కత్తులు కూడా అమ్ముతున్నారు, ఎక్కడైతే ఫిష్ బిజినెస్ చేస్తారో వాళ్ళ కోసం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైం ఉండి లేని వాళ్ళకు సో టిఫిన్ చేయాలన్నా కూడా టిఫిన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. బట్ ఆ స్మెల్లో తప్పదు అనుకుంటే మాత్రం తినొచ్చు, ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి. అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్స్ మాత్రం తింటూ ఉంటారు, పర్వాలేదు తినొచ్చు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నడవడం పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడండి, వావ్ ప్రాన్స్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. 300 రూపాయలు కిలో అంట అవి. ఇక్కడ కూడా చాలా కుప్పలు అమ్ముతారు అబ్బాయి. ఇవైతే ఎలా తీసుకుంటారో ఎలా చేస్తారో ఏంటో, దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అందుకని మేము చాలా వేరే ఇవి తీసుకోవడం. బయట మాత్రం తీసుకొని హ్యాపీగా తినేస్తాం. బట్ ఇక్కడ ఉన్నాయి చూడండి లైవ్ ఫిష్. ఇవి ఇక్కడ లైవ్ ఫిష్ ఉన్నాయి. ఇవి మాత్రం 200 రూపీస్ కిలో అంట. చూద్దాం మళ్ళీ. సో ఎండ్రికాయలు ఇవి సముద్రంలో దొరికేటివి, ఈ ఫిష్ కూడా. సో ఇవి చూడండి, పోనా ఫిష్ ఏదో అంటారు కదా, ఆ ఫిషెస్ కూడా ఉన్నాయి. బట్ అవి ఫ్రెష్గా కాదా అనేది నాకు తెలియదు, బట్ అవి మాత్రం బాగున్నాయి. సో పక్కన కటింగ్ ఇక్కడైతే నా ఫిష్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను లైవ్ ఫిష్ తీసుకున్నాను, ఒక 2 కేజెస్ లైవ్ ఫిష్, ఇంకా 20 ఫిష్ తీసుకున్నాను 5 కోసం.
ఇక్కడైతే చూడండి ఈ పర్సన్ చాలా పెద్ద ఫిష్ అది దగ్గర అది నాకు తెలిసి ఒక 10 kgs వరకు ఉంటుంది. ఆమె ఫ్రెడ్ చేసే ఫిష్ మనది పక్కన ఉంటాయి మనది. సో కానీ ఇక్కడ ఫిష్ మార్కెట్కి వస్తే కనుక చూడండి ఈ చెత్త ఇవన్నీ ఫిష్ ఇవన్నీ ఉంటాయి అబ్బా. అన్నీ భరించుకొని రావడం మనం షూ వేసుకొని రావాలి, మాస్క్ పెట్టుకొని రావాలి. ఆ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో, దగ్గర అది 10 kgs ఉందంట. వాళ్ళిద్దరు కలిపి తీసుకున్నారు, సగం కట్ చేసి ఇస్తున్నాడు ఆ అబ్బాయి. చాలా పెద్దగా ఉంది అది. ఇక్కడైతే మన ఫిష్ షాంట్ అయితే క్లీన్ చేస్తున్నారు. పర్ కేజీ వచ్చేసి మనకు 30 రూపీస్ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ సముద్రం చేపలకు వచ్చేసి నా ఫిష్ తీసుకొని అయితే నేను బయటకు వచ్చేసిన. బట్ ఇక్కడ కొంచెం కొత్త రకమైన ఫిషెస్ ఉంటే ఒకసారి చూద్దామని వచ్చాను. సముద్రం చేపలు కూడా చూడండి. ఇక్కడ ఇవన్నీ కొంచెం స్ట్రేట్ వచ్చేసి రైట్ సైడ్ మళ్తే కనుక మనం మొత్తం సముద్రం చేపలే కనిపిస్తుంటాయి. ఇవన్నీ సముద్రం చేపలే ఉన్నాయి. అక్కడ వరకు పెద్ద అన్నీ చాలా సముద్రం చేపలే ఉంటాయి అవన్నీ. సో ఇక్కడ మొత్తం ఫిష్ కటింగ్ ఉంటుంది. మొత్తం ఫిష్ మార్కెట్ మొత్తం కటింగ్ ఏరియా మొత్తం ఫిష్ మార్కెట్ ఉంటుంది. అవన్నీ కట్ చేసే ప్లేసెస్ ఈ రైట్ సైడ్లో మొత్తం ఈ ప్లేస్ అంతా. ఒక్కసారి అక్కడ కనుక వెళ్ళిండ్రంటే అంటే ఇంకా ఖచ్చితంగా ఆ స్మెల్ తోటి ఆ బురదలో అదంతా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ అవన్నీ భరించుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఏరియా మొత్తం అదే. ఇక్కడ రైట్ సైడ్ వస్తే మాత్రం మొత్తం సముద్రం చేపలు ఉంటాయి. ఇవన్నీ ఫ్రాన్స్ నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నా. ఇది లైవ్ ఫిష్ ఇది ఎంతనా. సో ఒక 2 kgs తీసుకున్నాను. సో మొత్తం మీద కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.